నువ్వు చేయవు, నాకు తెలుసు. I have something for you. ఈ వీడియో డిలీట్ చేశానంటే నమ్మేశావు కదా. నీకు విషయం తెలుసా, మన ఇంటిమేట్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఐ స్వేర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అల్లరి చేయకుండా, అల్లరిపాలు కాకుండా ఈ షూట్ చేసే. ఐమ్ షూర్ దిస్ విల్ బి ద బెస్ట్ యాడ్ ఇన్ మై లైఫ్. కావాలంటే రెమ్యునరేషన్ కింద నీకు ఒక 10 మంది పిల్లల్ని కొనిస్తాను. వాళ్ళని ఆడుతూ పాడుతూ పెంచుకో. లుక్ విద్య, నువ్వు యాడ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్తో బెస్ట్ మోడల్ అవుతావు, లేదంటే ఆ వీడియోతో అన్పాపులర్ అవుతావు. ఆలోచించుకో. వాడు అసలు మనిషేనా? వాడిని వదలను. ఆ రాహుల్ గారిని చంపేస్తా విద్య. దాస్, ఆ పొడుగ్గు నుంచి చూడు, వాడు నా వైఫ్ బాయ్ ఫ్రెండ్. దాస్, వాడిని చంపేస్తాడంట. డోర్స్ క్లోజ్ చేసి, క్లోజ్ క్లోజ్ క్లోజ్, డోర్స్ క్లోజ్. నువ్వు కాదు. నా ఇంట్లో నన్ను చంపడానికి నా కొడుకుని, ఐ మీన్ నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకుని సెట్ చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాస్ సార్, నన్ను పిచ్చోడు అంటాడేంటి? నేను పిచ్చోడ్నా? నేను పిచ్చోడ్నా? లేదు సార్. యాక్చువల్లీ మిస్టర్ సివిల్స్ గణేష్, నాకు పిచ్చే. నా వైఫ్ అంటే నాకు పిచ్చి. అలాంటిది మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశావు. ఈ రోజు నేను వేసేస్తాను రా. విద్యా, ఈయన నేసేస్తాడంట. ఐ యు హ్యాపీ? నాకు పిచ్చా, నాకు పిచ్చా. I will kill you. No, Ganesh, 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 please stop it, please. ఐఎస్ అవ్వాల్సి నువ్వు వీడిని చంపే హంత కూడా అవ్వద్దు. లీవ్ మీ విద్య. నీకు ఇంత అన్యాయం చేసినట్టు వదిలేయాలా? బతకూడదు, వీడిని చంపేస్తా. గణేష్ ప్లీజ్, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. ఈ ఇష్యూలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అది కాదు విద్య, ఈస్ డేంజరస్. గణేష్ ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. విద్య ఈస్ అ సైకో. Get out I said. వెళ్ళిపో. Just get lost. I'm sorry. విద్య, ఆడు నన్ను చంపేస్తాడనే భయం కంటే కూడా ఆడి బంగారు భవిష్యత్తు ఏమవుతానే భయం నీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. యూ ఆర్ ఎ ట్రూ మదర్, ట్రూ మదర్. కానీ మేము ఇంట్లో అక్కడ ఇక్కడ కొట్టుకుంటున్నప్పుడు, హే గణేష్, హే రాహుల్, వాట్ అ పర్ఫార్మెన్స్. నువ్వు మామూలు నటివి కాదు, మహానటివి, మహానటి. నిన్నిలాగే వదిలేస్తే నువ్వు గ్యారంటీ వాడితో సెట్ అయిపోతావు. నో నో రాహుల్ వద్దు.
రాహుల్ వద్దు ప్లీజ్. ఈ కత్తోనే కదా వాడు నన్ను చంపేయాలనుకున్నాడు. రాహుల్ ప్లీజ్. రాహుల్ నన్నేం చేయొద్దు. Can you just come here? నన్నేం చేయొద్దు రాహుల్. నేనేం చేయను. ప్లీజ్ Yo, what I say? వద్దు రాహుల్. రాహుల్ ప్లీజ్ రాహుల్. నీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను ఇరిటేట్ చేసి ఉంటే ఇంకా గట్టిగా పడుస్తాను. Come here. రాహుల్ నన్నేం చేయొద్దు. Come here. విద్యా. విద్యా. రే పొగరా, ఇల్లంతా ఈ పొగేంటి? రే ఎక్కడి నుంచి వస్తుంది? బయట చూద్దామండి. హలో ఏంటి నిద్రపోతున్నావా? అసలు నీకు నిద్రలా పడుతుంది? ఎవరు మీరు? నేనెవరు, నా అడ్రస్ ఏంటి తర్వాత చెప్తా. ముందు
ఫామ్ హౌస్, డెడ్ బాడీ కాల్చడం, వాటి గురించి మాట్లాడుకుందామా? ఏం కావాలి? గుడ్, డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేసావు. నాకేం కావాలో, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. రాత్రంతా నీకు నిద్ర లేదనుకుంటా. అదే తలకాయ పూట అన్నావు కదా, నేను కూడా రాత్రంతా మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని నీ గురించి ఆలోచిస్తూ మీ ఇంటి వైపే చూస్తూ ఉండిపోయాను. అవును, జ్వరం తగ్గిందా? నాకు అంటుకుంటుందని భయమా? టాబ్లెట్ పట్టానా? నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి. నీకు మరీ మొహమాటం విద్యా. ఇదిగో నన్ను వాడుకో. పిన్ని గారు కాల్ చేయమంటారా? ఇదిగో తనే కాల్ చేస్తుంది. ఖర్చైనా ఎత్తమంట. ప్లీజ్ మరి ఒక ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి కంగారు పడుతున్నావా? నువ్వు మర్డర్ ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నేను అడగను. నాకు కావాల్సింది మనీ. అది ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి చెప్తా. జాగ్రత్తగా విను. సిగ్గులేదా నీకు? సారీ. ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. సార్ రాత్రి తన ఫోన్ నాకిచ్చి మర్చిపోయారు. అది చెప్దామని కాల్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. సార్ ఇంకా నిద్ర లేవలేదు. నిద్రపోతున్నారా? నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావా? ఫోన్ కట్ చేస్తావేంటే? అది కాదండి, ఎవరో మధ్యలో కాల్ చేస్తే ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ మర్డర్ గురించి నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలి. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతుంది. ఏయ్, వింటున్నావా? చెప్పండి ప్లీజ్, వింటున్నాను. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఊరి బయటున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో 4వ షెడ్ దగ్గరికి రా. ఈ మధ్యలో ఏమన్నా నకరాలు చేశావో ఖచ్చితంగా వీడే. హలో, రైట్కి తిరిగి స్ట్రైట్గా రా.
ఆకు తింటారా ఆకు పోనీ పోక తిను పోక అవును సార్ అవును సార్ అవును సార్ సారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు సార్ సార్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మాయి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలంటుంది అయ్యా సార్ ఆ మాత్రం మానవత లేకపోతే ఎలా సార్ అందుకే పబ్లిక్ పోలీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది కొంచెం వాడు ఏమా బండిది థ్యాంక్ యూ సార్ మేకలాగా ఆపు నవ్వడం కాదు పంజడే ఏంటి గొడవ? ఏం లేదు సార్ అమ్మాయి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే చెక్ చేసి పంపించేశాను సార్ అని మీతో అబద్ధం చెప్పి తర్వాత ఆమె కారుని ఫాలో అయ్యి వెళ్ళాడు సార్. ఆ సేపటి తర్వాత వెనుకొచ్చి రిజిస్టర్లో అమ్మాయి డీటెయిల్స్ ఫోటో తీసుకున్నాడు సార్. అయితే వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. సారు ఆకు తింటారా ఆకు పోనీ పోక తింటారా పోక షాకు తిన్నావా ఇంకో డైలాగ్ రాదురా నీకు కొడుతున్నాడు సార్. చేసిన పనికి సిగ్గుపడకుండా వీడి కాలర్ పట్టుకుంటావేంట్రా? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి?